This conference will now be recorded. Okay, first of all, we should have to learn the how, what is the history of Azure అండి. హిస్టరీ ఆఫ్ అజూర్ ఎందుకు చెప్తున్నానంటే, బట్ ఎలా వచ్చింది అజూర్ మనకు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు, క్లౌడ్ అంటే ఏంది, లెట్ ఐ డిస్కస్ అబౌట్ దిస్ వన్. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మైక్రోసాఫ్ట్ అజూర్ వాజ్ అనౌన్స్డ్. ఇది అవసరం లేదు, బట్ యాక్చువల్గా ఏంటంటే ఏదైనా సరే మనం మొదలు పెట్టేటప్పుడు వీ షుడ్ హ్యావ్ టు లర్న్. ఓకే, వాళ్ళ హిస్టరీ గురించి తెలుసుకోవాలండి, అందుకోసం చెప్తాను. జస్ట్ ఫ్యూ క్లాసెస్ ఆన్ అక్టోబర్ 2008. ఓకే, అండ్ దెన్ రిలీజ్డ్ ఆన్ ఫిబ్రవరి ఫిబ్రవరి 1st ఫిబ్రవరి 1st 2010 అండి. 2010 యాజ్ విండోస్ అజూర్గా వచ్చింది మార్కెట్లోకి. విండోస్ 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 అజూర్గా వచ్చింది మార్కెట్లోకి. విండోస్ అజూర్గా మార్కెట్లోకి వచ్చింది. దాని తర్వాత ఏంటంటే బై మార్చ్ బై మార్చ్ బై మార్చ్ 25 2024. ఓకే, 2014, నాట్ 24. ఓకే, 2014లో అండి. ఇదేంటంటే ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ మైక్రోసాఫ్ట్ అజూర్ అని పెట్టారండి. మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ అజూర్ అని పెట్టారు. ఇప్పుడు నుంచి మార్కెట్లోకి ఎప్పుడు వచ్చిందంటే మార్చ్ 25 2014లో వచ్చిందండి. ఓకే, ఇవి ఏంటంటే ఇవి ఏమేమి ఆఫర్ చేస్తుందంటే యాక్చువల్గా ఏంటంటే, ఓకే, ఇట్ ఆఫర్స్ ఇట్ ఆఫర్స్ కొన్ని ఉన్నాయండి. ఇట్ ఆఫర్స్ లైక్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఆఫర్స్. బట్ ఏంటంటే నేను తర్వాత చెప్తాను ఆన్ ప్రెమిస్ అంటే ఏంది, క్లౌడ్ అంటే ఏంది అనేది. ఓకే, ఇట్ ఆఫర్స్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లైక్ ఐఏఎస్ ప్యాస్ యాస్. ఓకే, ఐఏఎస్ ప్యాస్ యాస్. ఓకే, ఇలా ఆఫర్ చేసింది. వీటిని ఏమంటామంటే మనము యాక్చువల్గా క్లౌడ్ డిప్లాయ్మెంట్ సర్వీస్ మోడల్స్ అంటామండి. వీటి గురించి 100% తెలుసుకోవాలి మీరు. ఓకే, వీటిని ఏమంటామంటే వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, అడుగుతారు హెచ్ఆర్లు డిస్కస్ చేసేటప్పుడు. హ్యావ్ యూ వర్క్డ్ ఆన్ ఐఏఎస్ ప్యాస్ అంటారు. శాస్ అనేది వర్క్ చేయము. ఓకే, ఐఏఎస్ ప్యాస్ అనేది వర్క్ చేస్తాం. ఐఏఎస్ ఆల్సో వీ కెన్ వర్క్ ఆన్ దట్ వన్, ప్యాస్ ఆల్సో వీ కెన్ వర్క్ ఆన్ దట్ వన్. ఐఏఎస్ అనేది ఆల్మోస్ట్ అజూర్ అడ్మిన్ చూసుకుంటాడండి. ప్యాస్ కూడా దే విల్ హ్యావ్ టు క్రియేట్ ఇట్, వీ కెన్ యూటిలైజ్ ద సర్వీసెస్ ఆఫ్ ప్యాస్. ఐఏఎస్ కూడా అజూర్ డెవాప్స్ ఇంజనీర్ యూటిలైజ్ చేస్తారు. ఏవి ఐఏఎస్ కిందకి వస్తాయి, ఏవి ప్యాస్ కిందకి వస్తాయి, లెట్ us డిస్కస్ అబౌట్ దట్ వన్. వీటిని ఏమంటామంటే టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ మోడల్స్ అంటామండి. సర్వీస్ మోడల్స్ అంటారు. టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్స్ అంటారు. ఓకే, నా మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తాను. లెట్స్ సీ ఇట్ హియర్. వీటిని ఏమంటామంటే టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్స్ అంటారండి. అవి ఏమేమి వస్తాయంటే ఐఏఎస్ ప్యాస్ సాస్. ఐఏఎస్ కింద ఏమొస్తాయి, ప్యాస్ కింద ఏమొస్తాయి, ప్రతి క్లౌడ్ ఇంజనీర్ లైక్ అజూర్ క్లౌడ్ ఇంజనీర్ దే షుడ్ హ్యావ్ టు సమ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. వాట్ ఈజ్ ఐఏఎస్, వాట్ ఈజ్ ప్యాస్, వాట్ ఈజ్ సాస్, విచ్ కమ్స్ అండర్ టు ఐఏఎస్ అనేది మనం తెలుసుకోవాలండి. విల్ హ్యావ్ టు డిస్కస్ ఫస్ట్ ఐఏఎస్. ఓకే, ఐఏఎస్ అని ఉంటుంది, లైక్ ప్యాస్ అని ఉంటుంది, శాస్ ఉంటుందండి. We'll have to divide about that one. What is IAS, what is PAS, what is SAS? Let us discuss about it. IAS, IAS, sorry, IAS, PAS, SAS. ఓకే, ఇలా ఉంటాయి. వాళ్ళ అబ్రివేషన్ ఏంటంటే ఐఏఎస్ అంటే
ఐఏఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. యాస్ అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, డెఫినెట్ గా అడుగుతారు. ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ప్లాట్ఫామ్ హెచ్ఆర్ డెఫినెట్ గా మీకు షెడ్యూల్ కావాలనుకుంటే, ఫిల్టర్ కావాలంటే దే విల్ హ్యావ్ టు ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ దట్ వన్. వి వర్క్డ్ ఆన్ ఐఏఎస్, వాట్ వర్క్డ్ ఆన్ ప్యాస్ అనేది. లెట్ us డిస్కస్ మోర్ అబౌట్ ఐఏఎస్ ప్యాస్ అనేది ఏ సర్వీస్ వచ్చాయని లెట్ us డిస్కస్ మోర్ అబౌట్ ఇట్ ఫ్యూచర్ క్లాస్ లో మనం తెలుసుకున్నాం. ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. శాస్, వాట్ ఈస్ శాస్ చెప్తానండి క్లియర్ గా, మీరేం టెన్షన్ పడద్దండి. ఓకే, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, సాఫ్ట్వేర్ మొత్తం ఎనీ క్లౌడ్ అండి, ఈ మూడు చుట్టే తిరుగుతుంటుంది. వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అంటే టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ మోడల్స్ అంటాం. ఓకే, టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ మోడల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే, ఐఏఎస్ ప్యాస్ సాస్ కంటే ముందు ఎంటర్ప్రైజ్ ఐడి ఉంటుందండి. ఓకే, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ రిక్వైర్డ్ అంటే ఐ విల్ షో యూ పీపుల్. ఓకే, అప్లికేషన్స్ ఉండాలండి, ఉంటారు. ఏదైనా పోయేటప్పుడు అప్లికేషన్ సపోర్ట్ ఉంటుందండి. సెక్యూరిటీ అంటే ఎవరైనా సెక్యూరిటీ అంటే లైక్ ఒక సర్వర్ నుంచి ఒక సర్వర్లకి జంప్ కాకుండా వీ కెన్ యూజ్ దట్ వన్ సెక్యూరిటీ. ఓకే, డేటాబేసెస్ అంటే మనం డేటా స్టోర్ చేసేదానికి టేబుల్ ఫార్మాట్లో కానీ వీ కెన్ యూజ్ దట్ వన్. ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే మీరు మొబైల్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా వాడతామో, ల్యాప్టాప్లో లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా వాడతామో వీ కెన్ యూజ్ సర్వర్స్లో కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ అలానే వాడతామండి. వర్చువలైజేషన్. ఓకే, వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్, డేటా సెంటర్స్. ఓకే, ఇవి అండి ఒక ఆర్గనైజేషన్ కావాల్సినవి ఇవి. ఓకే, ఐఏఎస్ ఏంటంటే వీ కెన్ కాల్ ఇట్ ఎ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్. క్లయింట్ విల్ హ్యావ్ టు చూజ్ ఎనీథింగ్ మోడల్. నేను తర్వాత చెప్తానండి, ఐ విల్ టెల్ యూ లేటర్ ఫర్ దట్ వన్. వాట్ ఈస్ ద ఆన్ ప్రిమైస్, వాట్ ఈస్ క్లౌడ్ అనేది నేను చెప్తాను. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కిందకి వచ్చేసరికి, ఇఫ్ యూ క్లయింట్ చూజెస్ ఐఏఎస్, క్లౌడ్ విల్ గివ్ ఓన్లీ అప్లికేషన్ సెక్యూరిటీ, డేటాబేస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇవి క్లయింట్ ఇస్తుందండి. వీ కెన్ గివ్ ఇట్. దీస్ ఆర్ ద థింగ్స్ విల్ ప్రొవైడ్ క్లయింట్, నాట్ క్లయింట్, అజూర్ అండి, అజూర్ ఇస్తుంది. దీస్ ఆర్ ద సర్వీసెస్ విల్ ప్రొవైడ్ అజూర్. వాట్ అబౌట్ దిస్ వర్చువలైజేషన్, సర్వర్, స్టోరేజ్, నెట్వర్కింగ్, డేటా సెంటర్ అనేది client will have to choose it. If client chooses IaaS model, these services only will provide the Azure. These services will maintain by the client. What is client అనేది నేను తర్వాత చెప్తానండి, యూ డోంట్ వరీ అబౌట్ దట్ వన్. ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. వీటిలో ఎగ్జాంపుల్ ఏంటి? వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటే లైక్ వర్చువల్ మిషన్ వస్తుంది, విఎం అంటానండి. విఎం అంటే సర్వరే, లైక్ వర్చువల్ మిషన్ వస్తుంది, లైక్ స్టోరేజ్, నెట్వర్క్స్ లైక్ స్టోరేజ్ వీటన్నిటికి వస్తాయండి. ఓకే, స్టోరేజ్, నెట్వర్కింగ్, లైక్ వర్చువల్ మిషన్, ఈ సర్వీసెస్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. వీ కెన్ డిస్కస్ మోర్ ఆన్ దట్ వన్ లేటర్. ఓకే, ఇలా ఉంటుందండి. ఓకే, స్టోరేజ్, వర్చువల్ నెట్వర్క్, వర్చువల్ మిషన్, దీస్ ఆర్ ద అండర్ కమ్స్ ఐఏఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. అవి ఏమి వస్తాయి? ఏ సర్వీస్ అనేది
let us discuss more depth on that one further classes. ఓకే, ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటే సింపుల్గా ఏం చెప్తామంటే డెఫినేషన్ అండి ఊరికట. ఇఫ్ యూ చూస్ ద క్లయింట్ IaaS, Azure will have to provide the application security database and operating system. Client will have to choose virtualization, server, storage, and networking and data centers. It based on the requirement only. Client will have to choose the IaaS model. That's it. What is infra, what is అనేది నేను ఫర్దర్ క్లాస్లో క్లియర్గా చెప్తాను. ఓకే, ఇఫ్ యూ చూస్ ద PaaS మోడల్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అంటే సారీ అండి, ఇది రివర్స్ చెప్పాను. ఓకే, మైండ్ పని చేయనట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇదే అండి, ఇది సారీ రివర్స్ చెప్పాను, ఇలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ యూ చూస్ IaaS మోడల్, Azure will have to provide these things అండి. Azure will provide virtualization, servers, storage, networking, data centers. On top of that one only వచ్చి client will have to decide these things. ఓకే, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడాలి, ఏ డేటాబేస్ వాడాలి, ఏ సెక్యూరిటీ వాడాలి, ఏ అప్లికేషన్ వాడాలి. అప్లికేషన్ అంటే చాలా ఉంటాయండి, టామ్ క్యాట్ ఇవి చాలా ఉంటాయి. వెబ్ సర్వర్ అప్లికేషన్స్, కొన్ని అప్లికేషన్స్ విల్ హ్యావ్ టు ఇన్స్టాల్ ఆన్ దట్ వన్ టాప్ ఆఫ్ ద వర్చువల్ మెషిన్. AOS వాడతాము, వీ కెన్ యూజ్ దట్ వన్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ చూస్ దిస్ మోడల్, Azure will have to provide these services. Azure will have to provide these services. On top of that one, we'll have to install the applications. ఏ అప్లికేషన్ వాడాలి, ఏ అప్లికేషన్ వాడవద్దు అనేది విల్ హ్యావ్ టు చూజ్ ఇట్ హియర్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హియర్ అంటే లైక్ యాప్ సర్వీస్ అండి. యాప్ సర్వీస్ లైక్ ఫంక్షన్ యాప్, ఇలా చాలా ఉంటాయి. ఫంక్షన్ యాప్, ETC. ఓకే, వీ కెన్ యూజ్ ఫర్ యాప్ సర్వీస్, PaaS సర్వీస్లో. PaaSకి వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే విల్ హ్యావ్ టు ప్రొవైడ్ ద Azure only. ఓకే, లైక్ డేటా సెంటర్స్ కానీ, నెట్వర్కింగ్ కానీ, స్టోరేజ్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ వన్ ఓన్లీ విల్ హ్యావ్ టు ఇన్స్టాల్ ఎవ్రీథింగ్ హియర్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు అండి, డ్రైవ్, ఆఫీస్ 365, జీమెయిల్. ఓకే, ఇవన్నీ లైక్ మెయిల్ సెండ్ చేయడం, మెయిల్ మూవ్ చేయడం అలా ఉంటుందండి SaaSలో. ఇలా ఉంటుందండి. దీస్ ఆర్ ద థింగ్స్ లైక్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ లైక్ SaaS మోడల్స్. దిస్ ఈజ్ IaaS మోడల్, దిస్ ఈజ్ PaaS మోడల్, దిస్ ఈజ్ SaaS మోడల్. మనం ఏం చెప్తామంటే ఒకటి నుంచి ఒకటి వచ్చిందండి. నేను చెప్తాను ఇప్పుడే, ఈ క్లాస్ ఈ సెషన్ అయిపోయినాకనే వాట్ ఈజ్ ఆన్ ప్రెమిస్, వాట్ ఈజ్ క్లౌడ్, హౌ క్లౌడ్ ఇంటరాక్టింగ్, హౌ క్లౌడ్ ఎంటర్డ్ ఇన్ టు ద పిక్చర్ అనేది లెట్ us డిస్కస్ నెక్స్ట్ సెషన్. ఇప్పుడు కొంచెం డూ యూ హ్యావ్ ఎనీ క్యూరీస్ దిస్ వన్? మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఐ విల్ షేర్ దిస్ ఇమేజ్. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ క్యూరీస్ అబౌట్ దిస్ వన్? I will share this image, guys. హలో, Yes. ఇప్పుడు ఇది PaaS లో మనం అంటే సర్వీస్ అంటే ఇప్పుడు హైలైట్ చేసిన సర్వీస్ ఒకటి విల్ బి చూసెడ్ బై క్లయింట్ అంటే అప్లికేషన్, అవునండి, అప్లికేషన్స్ ఓన్లీ దే విల్ హ్యావ్ టు చూస్ ఇట్. మిగతా సర్వీస్ అని అంటే అజూర్ అంటే మనం ఇవి ప్రొవైడ్ చేస్తారా? అది అర్థం కాలేదు. అజూర్ ప్రొవైడ్ చేస్తుంది అంటే ఎట్లా? అజూర్ అంటే మనమే అండి. అజూర్కు ఒక సర్వీస్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, నేను చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ మై portal.azure.com అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ ప్రొవైడ్ బై అజూర్. మనం ఎప్పుడు క్లౌడ్లో కొనుక్కుంటామండి, వీ కెన్ బై ఇట్. అది ఫర్దర్ క్లాస్లలో తెలుస్తుంది మీకు. ఓకే, దిస్ ఈజ్ ద అజూర్ క్లౌడ్ వేర్ వీ కెన్ బై ఆల్ ద సర్వీసెస్, వర్చువల్ మిషన్ అయినా, స్టోరేజ్ అకౌంట్ అయినా, SQL డేటాబేస్ అయినా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ వీ కెన్ యూజ్ ఇట్ అంటే అజూర్ ప్రొవైడ్ చేసినట్టే కదా. వాట్ ఐ మీన్ లైక్ దట్ వన్, వాళ్ళు సర్వీస్ అంటే అజూర్ ప్రొవైడ్ చేసినట్టే, బట్ వీ కెనాట్ ప్రొవైడ్ ఇట్.
దీస్ సర్వీసెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడ్ బై అజూర్ ఓన్లీ. నేను ఎందుకంటే అజూర్ నుంచే కదా నేను యూటిలైజ్ చేసుకునేది ఏ సర్వీస్ అయినా. దట్స్ వై ఐ యూజ్ దట్ వర్డ్. ఎప్పుడైనా సరే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఉండకూడదండి, అజూర్ పాయింట్ ఆఫ్ వ్యూ సైడే ఉండాలి. As a software, Azure provide it, Azure. We cannot provide it. We can provide the service only. We can utilize those services only. We are not providing. We are using those services. That's it. Okay. Do you have any queries? Otherwise, I will go through the another slide. Now I am going to what on-premise cloud and on-premise versus cloud. This is important. బట్ అప్పట్లో ఏం చేసేవాళ్ళు, బిఫోర్ క్లౌడ్ వాట్ హ్యాపెన్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ షేర్. బట్ యాక్చువల్గా ఏంటంటే క్లౌడ్ రాకముందు ఎలా బిల్డ్ చేసేవాళ్ళు, ఎలా సాఫ్ట్వేర్ కంపెనీ వర్క్ చేసేది, హౌ ఇట్ విల్ వర్క్ ఇట్, ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్ here. Now I will go through the diagram here. Okay, I will share this diagram, you don't worry about that one. Okay, నేను ప్రతి ఒక్కరికి షేర్ చేస్తాను. ఓకే, నౌ ఆన్ ప్రిమైస్ క్లౌడ్ కావాలండి. ఫర్ ఎగ్జాంపుల్, డూ యు నో అబౌట్ ఇట్? ఎవరైనా సరే ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్ ఐటీ, ఒక కంపెనీ క్రియేట్ చేయాలనుకోండి, ఎంటర్ప్రైజ్ అంటానండి. ఎంటర్ప్రైజ్ అన్నా ఒకటే, కంపెనీ అయినా ఒకటే అండి. ఎంటర్ప్రైజ్ ఐటీ అనే ఒకటే, కంపెనీ ఆర్ క్లయింట్ సమ్ అదర్ ఏమైనా అంటానండి. ఓకే, ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ టు బి రిక్వైర్డ్, ఏమేం కావాలండి మనకు? అప్పట్లో ఏంటంటే వాట్ హ్యాపెండ్ అంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ వన్ బిఫోర్ క్లౌడ్ అండి, 2010 బిఫోర్. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిఫోర్ క్లౌడ్ ఎలా ఉండేదంటే, ఏదైనా సో అండ్ సో కంపెనీ, లెట్ us assume like that one, like నేనే అనుకున్నాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ హియర్. క్రివీ సాఫ్టెక్ అనుకున్నాం. క్రివీ సాఫ్టెక్ ఐటీ ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నాం. బట్ స్టార్ట్ చేయాలంటే ఐ నీడ్ టు మెయింటైన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్? మెయింటైన్ చేయాలి కదండి. దానికోసం నేనేం చేస్తానంటే, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ హైదరాబాద్. ఐఎమ్ గోయింగ్ టు బై 2 acres ల్యాండ్. 2 acres ల్యాండ్ తీసుకుంటానండి. ఇక్కడనే నా కంపెనీ ఉంటుంది. ఓకే, ఇక్కడ నేనేం చేస్తానంటే, వాట్ ఐ కెన్ డూ అంటే, ఇక్కడనే ఆపరేషన్స్ చేసుకుంటాను, ఒక స్టోరేజ్ అకౌంట్ చేసుకుంటాను, ఓకే, పవర్ బ్యాంక్ తీసుకుంటాను, సెక్యూరిటీ టీమ్ ఉంటుంది. బట్ విల్ హ్యావ్ టు మెయింటైన్ ద మల్టిపుల్ ఆఫీసెస్ హియర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ తీసుకుంటే లైక్ చూడండి, దీస్ ఆర్ ద థింగ్స్ టు బి రిక్వైర్డ్. చూడండి, అప్లికేషన్ కావాలి, సెక్యూరిటీ కావాలి, డేటాబేస్ కావాలి, ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, వర్చువలైజేషన్ కావాలి, సర్వర్స్ కావాలి, స్టోరేజ్ అకౌంట్ కావాలి, నెట్వర్కింగ్ కావాలి, డేటా సెంటర్స్ కావాలి. దీస్ ఆర్ ద థింగ్స్ టు బి రిక్వైర్డ్. ఓకే, ఆన్ ప్రిమైజ్ అంటామండి. విల్ హ్యావ్ టు మెయింటైన్ ఆన్ ప్రిమైజ్ హియర్. వీటిని ఏమంటానంటే ఆన్ ప్రిమైజ్ అంటాను. ఆన్ ప్రిమైజ్ అని ఎందుకు అంటానంటే, ఇది క్లయింట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లయింట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. క్లయింట్ అంటే ఎవరు? బట్ నేను తర్వాత చెప్తానండి. హూ ఈజ్ క్లయింట్, హూ ఈజ్ వెండర్, హూ ఈజ్ గివింగ్ ద పేరోల్ అనేది లెట్ us డిస్కస్ లేటర్ ఫర్ దట్ వన్. డోంట్ కన్ఫ్యూజ్ అబౌట్ దట్ వన్. ఈ క్రివీ సాఫ్టెక్ ఐటీ అనేది క్లయింట్, బట్ దీని హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. నౌ నాకంటూ ఒక వెబ్సైట్ ఉంది. వాట్ ఐ కెన్ అజ్యూమ్ లైక్ దట్ వన్. క్రివీ సాఫ్టెక్ అనేది ఆన్లైన్ పర్చేజ్ అనుకున్నాం.
freebiesofttech.com. ఓకే, ఆన్లైన్ పర్చేజ్ అనుకున్నాం. నా దగ్గర ఏమున్నాయంటే సర్వర్స్ వచ్చేసి ఐడుగా ఓన్లీ 20 సర్వర్స్ ఉన్నాయండి. అంటే ఇనిషియల్గా తక్కువ ఉంటాయి కదా, 20 సర్వర్స్ ఉన్నాయి. ఓకే, 20 సర్వర్స్ ఉన్నాయి. స్టోరేజ్ వచ్చేసి లైక్ 50 GB అనుకున్నాం. 50 GB ఉంది. ఓకే, 50 GB ఉంది. బట్ వన్ ఆఫ్ ద డే నేను ఈరోజు ఏందండి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 22nd కదా, మండే అనుకున్నాం. 22nd 2024 నేను ఒక ఆఫర్ చేశానండి. ఒక 80% ప్రతి ఒక్క దాని మీద ఆఫర్ చేశాను. కెన్ యూ ప్లీజ్ ఇమాజిన్ లైక్ దట్ వన్, హౌ మెనీ మెంబర్స్ డూ హిట్? వాట్ ఐ కెన్ ఎగ్జూమ్, నా సర్వర్స్ కెపాసిటీ మటుకు ఓన్లీ 1 lakh అండి. నా సర్వర్స్ క్యాపబిలిటీ ఎంత? ఓన్లీ 1 lakh. 1 lakh ముందే హిట్ చేయగలరు, దాని తర్వాత హిట్ చేయగలరు లేరు. అప్పుడు నాది వెబ్సైట్ వర్క్ చేయదు. ఓకే, నవ్ డూ యూ నో దట్ వన్, హౌ మెనీ మెంబర్స్ కెన్ హిట్ దిస్ వెబ్సైట్? మీరు ముందే చూసింటారు ఫ్లిప్కార్ట్లో ఎర్లియర్గా. హ్యావ్ యూ అబ్జర్వ్ దట్ వన్? 10 years బ్యాక్ అబ్జర్వ్ చేశారు ఎవరన్నా? కెన్ యూ హియర్ మీ? ఉన్నారు ఎవరన్నా? Yes, sir. Yes. We are able to hear it. యా, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లిలో ఒక గోల్డ్ ఓపెన్ చేస్తున్నానండి, జిఆర్టీ బ్రాంచ్. ఓకే, ఈ జిఆర్టీ బ్రాంచ్కు ఒక 50% నాను ఓపెనింగ్ చేస్తున్నాను కాబట్టి 22nd డిస్కౌంట్ ఇచ్చాను. ఈ షోరూమ్ క్యాపబిలిటీ 100 మెంబర్స్, 100 మెంబర్స్ అనుకున్నాం. డూ యూ నో హౌ మెనీ మెంబర్స్ విల్ విజిట్ జిఆర్టీ? డిస్కౌంట్ ఇచ్చే ఎంతమంది వస్తారండి? More than 1000 100. members. ఓకే, థౌజండ్స్లో అనుకున్నాం. కెన్ ఐ కాల్ ఇట్ యాజ్ థౌజండ్స్, 2K ఆర్ 10K? బట్ 2K మెంబర్స్ ఈ జిఆర్టీలో స్ట్రెంత్ సరిపోతుందా? No, Kiran. It will be overloaded. ఎస్, ఎగ్జాక్ట్గా ఓవర్లోడ్ అయిపోతుంది కాబట్టి. కానీ కొంత కస్టమర్లు అయితే లాస్ అవుతారు కదా, ఈ ఆఫర్ను లాస్ అవుతారా కారా? అలాంటప్పుడు జిఆర్టీ బిజినెస్ ఇంపాక్టే కదండి, బిజినెస్ లాసే కదా. మనం క్లయింట్ సైడ్ ఆలోచిద్దాం, బిజినెస్ లాస్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh మెంబర్స్ కంపెనీ ఎక్స్పెక్ట్స్ 1 lakh మెంబర్స్ అంటే యాజ్ యూజువల్గా హిట్ చేస్తారు అనుకుంటారు. కానీ ఆల్మోస్ట్ 5 lakhs ఆర్ 10 lakhs పీపుల్ హిట్ చేశారు. ఓకే, మీరు గమనించారా? 10 years బ్యాక్ flipkart.com అని కొడితే హ్యావ్ యూ నోటీస్డ్ దట్ వన్? మీరు ఏదైనా Yes, పర్చేజ్ Kiran. చేయాలనుకుంటే పర్చేజ్ చేయగలిగారా? లేదు. వై అంటే ఏదైనా పర్చేజ్ ఈజా స్క్రోల్ అవుతూ ఉంటుంది, వెబ్సైట్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద బిహైండ్ ఆఫ్ దట్ వన్ అంటే మనం ఏం చెప్తామంటే సర్వర్ బిజీ అని చెప్తాం. లైక్ మీరు ఆర్డర్ చేసినా కూడా పేమెంట్ చేయలేకపోతారు, పేమెంట్ కాదు, లైక్ మీరు కొనాల్సింది కొనలేరు. బట్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ సఫర్డ్ ఇన్ లైక్ 12 years బ్యాక్ అనుకుంటా. మేబీ నేను కూడా అలానే సఫర్ అయ్యాను. అప్పుడు ఏంటంటే బట్ వాట్ అబౌట్ లాటర్? బట్ బిజినెస్ ఇంపాక్ట్ వచ్చింది. ఇప్పుడు మనం టైమింగ్సే ఇస్తాం. హ్యావ్ యూ అబ్జర్వ్ దట్ వన్? 10 AM to 11 AM అని. తత్కాల్ అనే తీసుకోండి. ఐ కెన్ టేక్ ఎగ్జాంపుల్. తత్కాల్ 10 నుంచి 11 AM వరకు హిట్ చేస్తారు. ఆ తర్వాత 20 సర్వర్స్ ఎనఫ్. ఆఫ్టర్ 11 20 సర్వర్స్ ఎనఫ్. ఎందుకంటే డిస్కౌంట్ పోతుంది కదా, కరెక్టే కదండి? డిస్కౌంట్ పోతుంది కదా. అప్పుడు వన్ ఆఫ్ ద మేనేజర్ హ్యాస్ సజెస్టెడ్ విల్ హ్యావ్ టు బై 1 lakh కెపాసిటీ కదా, 2 lakhs అనుకున్నామండి ఎగ్జాంపుల్. నాకు ఇంకో 60 సర్వర్స్ కావాలి అని అంటారండి. అప్పుడు ఓకే, +60 సర్వర్స్ అనుకున్నాం, +60 సర్వర్స్.
అన్ని ఫిజికల్ సర్వర్సే కొనుక్కోవాల్సిందే, వీ నీడ్ టు బై ఇట్. ఇక్కడ నా జీబీ కూడా పెంచాలి. ఓకే, నా స్టోరేజ్ కూడా పెంచాలి. ఎంత అంటే 1 TB వరకు పెంచాలి. ఓకే ఓకే, వర్క్ అయింది. నెక్స్ట్ డే ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్అవుట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్అవుట్. 11 AM తర్వాత కంపెనీ వాంట్స్ ఓన్లీ 20 servers and 50 GB. వాట్ అబౌట్ దిస్? చెప్పండి మీరే. వాట్ అబౌట్ 60 servers? వాట్ అబౌట్ 1 TB ఆఫ్టర్ 1 hour? వేస్ట్ అయిపోతుంది. ఎస్, ఎగ్జాక్ట్. హూ ఇస్ దిస్? ఎగ్జాక్ట్గా అండి, వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అయిపోతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా సరే క్లయింట్ సైడ్ నుంచి ఆలోచించాలండి. మనం వర్క్ చేస్తున్నామంటే క్లయింట్కు మనీ ఎంత సేవ్ చేయాలి. బట్ మీ ఇంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ పీపుల్ ఉంటారు. ఏదైనా బయటికి పర్చేజ్ చేయాలనుకుంటే మీ అబ్బాయి కానీ ఏదైనా ఒక 100 రూపీస్ చూపిస్తే ఏదో 10 రూపీస్ కొనేసి పిలుచుకొస్తారు కదా, లేడీస్ ఎక్కువలేండి అలా. అలానే ఇది కూడా మనము ఏదైనా కంపెనీకి పనిచేస్తున్నామంటే బిల్లింగ్ అనేది సేవ్ చేయాలి. ఓకే, టుడే అయిపోయింది. ఆఫ్టర్ 1 year ఇంకో ఆఫర్ పెట్టారండి. బట్ కస్టమర్స్ పెరిగారు, చాలా వచ్చారు. లైక్ 2025 అనుకున్నాం, 2025 అనుకుంటే బట్ లాట్ ఆఫ్ కస్టమర్స్ దే హ్యావ్ ఇంక్రీజ్డ్ దిస్ సైట్. ఓకే, పెంచుకుంది అనుకున్నాం. నౌ బట్ కంపెనీ నీడ్స్ మోర్ సర్వర్స్, రైట్? కంపెనీ నీడ్స్ మోర్ సర్వర్స్ బట్ దే హ్యావ్ గివెన్ ఓన్లీ 1 hour ఆఫర్. అలాంటప్పుడే మనకు క్లౌడ్ ఎంటర్డ్ ఇన్ టు ద పిక్చర్. క్లౌడ్ అంటే ఏ క్లౌడ్ అయినా కావచ్చు అండి. నేను అజూరే అని చెప్పాను పర్టికులర్గా. మీరు ఏ క్లౌడ్ అయినా చూస్ చేసుకోవచ్చు. దిస్ విల్ వర్క్అవుట్ ఎనీ క్లౌడ్. నేను అజూర్ క్లౌడ్ చెప్తున్నాను కాబట్టి ఐ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ అజూర్ క్లౌడ్. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మీరు ఏదో ఒక కంపెనీకి పనిచేయాలి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ అజ్యూమ్ లైక్ దట్ వన్ కాగ్నిజెంట్ అనుకున్నాం. ఓకే, కాగ్నిజెంట్ అనుకున్నాం. నేను కాగ్నిజెంట్కు పనిచేస్తున్నానండి. ఐఎమ్ వర్కింగ్ కాగ్నిజెంట్కు పనిచేస్తున్నా. బట్ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తారంటే క్రివీ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి దే అప్రోచ్డ్ కాగ్నిజెంట్. ఓకే, నాకు ఇలా మామూలుగా కాగ్నిజెంట్ మెయింటైన్ చేస్తూ ఉంది. అలాంటప్పుడు ఏంటంటే దే విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. కాగ్నిజెంట్ వచ్చేసి దే విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద క్లయింట్. మనకు అజూర్ క్లౌడ్ అనేది వీ హ్యావ్ ఇన్వాల్వ్డ్ హియర్. మీరైతే వీ నీడ్ టు బై దట్ వన్, బట్ విల్ హ్యావ్ టు పర్చేజ్ ఇన్ ద క్లౌడ్. 1 hour బేసిస్ పే యాజ్ యూ గో. అంటే ఎంత యూజ్ చేస్తారో పే యాజ్ యూ గో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంతైతే పే చేస్తారో మీరు అంతే సర్వర్స్ యూజ్ చేయొచ్చు. 1 hour కావాలన్నా ఎన్ని సర్వర్స్ కావాలి? 80 servers we can buy only 1 hour. 100 servers we can buy only 1 hour. But rental basis we can buy it. What is the model we required? ఇంకోటి ఏంటంటే ఏ మోడల్ కావాలి అంటే అప్పుడు నేను చెప్పాను కదా ఆల్రెడీ we discussed, right? IAS ప్యాసే ఉంటుందండి, శాస్ ఉండదు. రియల్ టైంలో IAS ప్యాసే ఉంటుంది. మీకు చెప్పాలని అలా చెప్పాను అంతే. IAS ప్యాసే ఉంటుంది. వాట్ ఈస్ ద మోడల్ యూ హ్యావ్ చూజ్డ్? IAS అయితే వీ కెన్ యూజ్ దట్ వన్ డేటా సెంటర్, నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్. ఆన్ టాప్ ఆఫ్ దట్ వన్ క్లయింట్ విల్ హ్యావ్ టు డిసైడ్ ఇట్. ఇలా ఉంటుందండి. పే 1 hour. ఆ 1 hourకు ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ CPU యూటిలైజేషన్ 70% అనుకోండి, 17% ఎక్కువైంది అనుకోండి, బట్ 1 server 2 servers విల్ బి యాడెడ్. అలా ఉంటుందండి. అలా డిజైన్ చేసుకుంటాం. ఎంతమంది హిట్ చేస్తే అన్ని సర్వర్స్
హిట్ అవుతుంటుంది. ఆఫ్టర్ 11 AM అంటే హిట్టింగ్ పర్సంటేజ్ పర్ఫార్మెన్స్ తగ్గే కొద్దీ సర్వర్స్ కూడా టర్మినేట్ అవుతూ ఉంటాయి. ఓకే, నౌ ఐ సేవ్డ్ లాట్ ఆఫ్ మనీ, రైట్? బట్ ఏదైనా కంపెనీ ఐ సేవ్డ్ లాట్ ఆఫ్ మనీ, బట్ 1 hour రెంటల్ ఇచ్చేసాను, దట్ విల్ వర్క్అవుట్. ఇలా మనకు స్కేలింగ్ అనేది కాన్సెప్ట్స్ ఉంటాయి. వీ కెన్ యూజ్ దట్ వన్ లైక్ లాట్ ఆఫ్ థింగ్. దట్ ఈస్ ద థింగ్స్. దిస్ ఈస్ ద ఆన్ ప్రిమైస్, దిస్ ఈస్ క్లౌడ్. క్లౌడ్ ఏంటంటే సింపుల్గా ఎంతైతే యూటిలైజ్ చేసుకుంటామో అంతే పే చేస్తామండి. బట్ యూ పీపుల్ నో అబౌట్ ఇట్, రైట్? గూగుల్ డ్రైవ్ అవగాహన ఉందా? గూగుల్ డ్రైవ్ అవగాహన ఉందా అండి? Yes. ఓకే, ఆ డ్రైవ్లో 15 GB వరకు ఫ్రీ ఇస్తాడు. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు బై ఇట్. మనం యూజ్ చేసుకుంటున్నాం కదా, వేర్ ఇట్ విల్ స్టోర్ అంటే డ్రైవ్లో స్టోర్ అవుతుంది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆన్ ప్రిమైజెస్ వర్సెస్ క్లౌడ్ అండి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లౌడ్ అంటే వీ కెన్ బై ఇన్ ద క్లౌడ్, వీ కెన్ టర్మినేట్ ఇట్, వీ కెన్ యూజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ సైట్ ఏంటంటే portal.azure.com. ఓకే, ఇదే అండి portal.azure.com లోనే ఇది ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలనేది నేను చెప్తానండి, రేపు చెప్తాను. యూ డోంట్ వరీ అబౌట్ దట్ వన్. ఓకే, ఇప్పుడే చెప్తే వద్దులేండి, ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకో టాపిక్ పెండింగ్ ఉంది. ఓకే, టైప్స్ ఆఫ్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ పెండింగ్ ఉంది. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ఫర్ దిస్ వన్ డయాగ్రామ్? బట్ ఇట్స్ సింపుల్ అండ్ ఆన్ ప్రిమైస్ క్లౌడ్. మీకు ఏమైనా డౌట్ ఉందా? Okay. ఆన్ ప్రిమైస్ వర్సెస్ క్లౌడ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫ్యూచర్లో ఇదే క్లాసే రిపీట్ అవుతుందండి. ఎందుకు ఆన్ ప్రిమైజ్ వాడుతున్నాను, ఎందుకు క్లౌడ్ వాడుతున్నాను, వాట్ ఈస్ ద క్లౌడ్, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి అనేది మీకు ఫర్దర్ క్లాసులలో అర్థమవుతుంది. నేను ఏదైనా క్లాసెస్ మీరు కొంచెం బోరింగ్గా ఫెయిల్ అయితే కొంచెం బీ పేషెన్స్ అండి. 0 to స్టార్ట్ చేస్తాను నేను. మిడిల్లో స్టార్ట్ చేసి మీరు స్ట్రగుల్ కావడం ఎందుకని చెప్పేసి 0 నుంచే స్టార్ట్ చేస్తాను నేను. నౌ ఐ విల్ గో త్రూ ద one more topic. What is the topic అంటే type of cloud deployment models. ఇవేంటి? టైప్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ మోడల్స్. ఓకే, టైప్స్ ఆఫ్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్. ఇవి ఏంటంటే ఉంటాయి. Don't worry guys, I will share this notepad as well. You don't worry about it. Okay, type of cloud deployment models. ఇవి ఏంటంటే లైక్ ఇది ఇంపార్టెంట్. పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంది, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంది, హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంది? లెట్ us discuss it. Okay, type of cloud deployment models here. Type of cloud deployment models. What I told you, first public cloud చెప్తానండి. దిస్ ఈజ్ పబ్లిక్ క్లౌడ్ అనుకుందాం. పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే లైక్ ఒక ఆర్గనైజేషన్ అనుకోండి, సంథింగ్ లైక్ ఒక ఆర్గనైజేషన్ అనుకోండి, లైక్ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆర్గనైజేషన్ అంటే కంపెనీనే అండి, డోంట్ కన్ఫ్యూజ్ అబౌట్ దట్. ఓకే, ఆర్గనైజేషన్ అనుకోండి. ఈ ఆర్గనైజేషన్లో ప్రతి క్లౌడ్కు ఒక వెబ్సైట్ ఉంటుందండి. ప్రతి క్లౌడ్కు ఒక వెబ్సైట్ ఉంటుంది. ఏవేవంటే ఏదైనా కావచ్చు, AWS కావచ్చు, అజూర్ కావచ్చు,
ఓపెన్ షిఫ్ట్ కావచ్చు, ఇది కూడా క్లౌడ్స్. ఓకే, జీసీపీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతి ఒక్కదానికి యూఆర్ఎల్ ఉంటుంది. వీటికి ఏంటంటే అజూర్కి ఏంటంటే portal.azure.com. దిస్ ఈజ్ ద యూఆర్ఎల్. చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను, చూడండి, portal.azure.com. వీటిలోనే మనం సర్వీసెస్ కానీ ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. వీ కెన్ యూజ్ దట్ వన్. ఇంకోటి ఏంటంటే ఈ పబ్లిక్ క్లౌడ్ ఎవరైనా కనెక్ట్ కావచ్చండి. దాంట్లో సర్వీసెస్ యూజ్ చేయాలంటే వీ నీడ్ టు బై ద సబ్స్క్రిప్షన్. అది నేను తర్వాత చెప్తాను. పబ్లిక్ క్లౌడ్. నెక్స్ట్ ఐ గో త్రూ ద ప్రైవేట్ క్లౌడ్. దిస్ ఈజ్ ప్రైవేట్ క్లౌడ్ హియర్. ప్రైవేట్ మనయన్నీ మనం ఆఫీస్లో పనిచేస్తాం కదండి, అవన్నీ ప్రైవేట్ క్లౌడే ఉంటాయండి. ప్రైవేట్ క్లౌడ్ అంటే వీళ్ళకంటూ ఒక కీ ఉంటుంది. ఎలా అంటే దీన్నే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, విపిఎన్ అంటామండి. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా కంపెనీకి పనిచేసేటప్పుడు ఒక ల్యాప్టాప్ ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిజెంట్కి పనిచేస్తారు అనుకోండి. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ కాగ్నిజెంట్ అనుకున్నాం, కాగ్నిజెంట్కి పనిచేస్తే వాళ్ళక్క కాగ్నిజెంట్కి సంబంధించింది ఒక ల్యాప్టాప్ ఇస్తారండి. ఓకే, ల్యాప్టాప్ ఇస్తారు. ఆ ల్యాప్టాప్ నుంచి క్లయింట్ ఉంటుంది కదా, క్లయింట్ అనేది క్లివీ సాఫ్ట్వేర్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అనుకున్నాం ఎగ్జాంపుల్. అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లయింట్ లాగిన్ అయ్యి విపిఎన్ ద్వారా కనెక్ట్ అయ్యి వీ కెన్ కనెక్ట్ త్రూ క్లయింట్ మిషన్స్. ఇవన్నీ క్లయింట్ మిషన్స్ ప్రైవేట్ క్లౌడ్లో ఉంటాయండి. అందువల్లనే మనం ఎప్పుడైనా సరే వీటిని క్లయింట్ కాగ్నిజెంట్ అనేది మన వెండారు, క్లయింట్ అనేది విల్ హ్యావ్ టు ఎప్పుడైనా లాగిన్ అయ్యేటప్పుడు త్రూ విపిఎన్ ద్వారానే కనెక్ట్ అవుతామండి. మామూలుగా అయితే కనెక్ట్ కాలేం. వీటికి ఏమంటారంటే చూడండి, నేను చూపిస్తాను. వీటికి ఏంటంటే అప్లికేషన్ క్లయింట్కి సంబంధించినవి అన్నీ అండి. అప్లికేషన్ సర్వర్స్ కానీ మేనేజ్మెంట్ సర్వర్స్ కానీ ఓకే, డేటాబేస్ సర్వర్స్ కానీ ఎప్పుడైనా ఇవి ప్రైవేట్ క్లౌడ్లోనే ఉంటాయండి. ఎగ్జాంపుల్ చూసుకోండి, మేనేజ్మెంట్ సర్వర్స్, ఆర్గనైజేషన్కి సంబంధించిన ఆర్గనైజేషన్కు. ఇంకోటి మీకు తెలుసో లేదో, కొన్ని వికీస్ ఉంటాయండి, కొన్ని డాక్యుమెంట్ బయటికి మీరు షేర్ చేస్తే అవి ఓపెన్ కావు. అవి ఎవరైనా వర్క్ చేస్తున్నారా, జాబ్ చేస్తున్నారా, క్లౌడ్ మీద కాకుండా ఏ జాబ్ మీద అయినా ఎస్ కిరణ్. మీరు యూఆర్ఎల్స్ యూజ్ చేసేటప్పుడు అవుట్ సైడ్ వర్క్ అవుతాయా? No Kiran, like if we move anything outside like the documents, or we will get a Yes. mail. యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. ఒక్కోసారి మీ మెయిల్ కూడా వస్తుంది, మీరు క్లయింట్ ఇన్ఫర్మేషన్ తీసుకోకూడదు అని చెప్పేసి. అవును. దానికంటూ త్రూ విపిఎన్ ద్వారా యూ కెన్ యూజ్ ఇట్, రీడ్ ఇట్, బట్ వీ కెనాట్ టేక్ ఇట్. మీరు మెయిల్ సెండ్ చేసుకోవడం కానీ, ఇంకోటి చెప్తున్నాను, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కాగ్నిజెంట్ కూడా మీరు మెయిల్ సెండ్ చేసుకోకూడదు, క్లయింట్ నుంచి మెయిల్ సెండ్ చేసుకోకూడదు. దట్ ఈజ్ వన్ థింగ్. ఫస్ట్ మేము చెప్పాల్సింది ఏంటంటే కాగ్నిజెంట్కు క్లయింట్కు వర్క్ సపోర్ట్ ఇవ్వాలి కానీ, బట్ వీ కెనాట్ టేక్ ఎనీ డేటా ఫ్రమ్ ద క్లయింట్, ఎనీ ఫైల్. అది కాన చాలామంది జాబులు పోట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఖచ్చితంగా మెయిల్స్ కానీ శాలరీ కట్ కావడం కానీ అలా వస్తాయి. బట్ ఏమంటా అంటే కాన్ఫ్లుయెన్స్ అంటారు దాన్ని. ఓకే, వీ కెన్ యూజ్ దట్ వన్. ప్రైవేట్ క్లౌడ్. నౌ హైబ్రిడ్ క్లౌడ్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్. ఇవి ఎక్కువ యూజ్ చేస్తున్నారండి. హైబ్రిడ్ క్లౌడ్ ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. దే ఆర్ యూజింగ్ ఫర్ హైబ్రిడ్ క్లౌడ్. సేమ్ అండి. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏం లేదు, ద కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. అంటే కొన్ని కీస్ ఉంటాయి. ప్రైవేట్లోకి లాగిన్ కావాలంటే విపిఎన్ అంటారు,
మేము లైనక్స్ సర్వర్స్ ఏంటంటే ఏమంటారంటే జంప్ సర్వర్స్ అని అంటారు, గ్రిడ్ సర్వర్స్ అని అంటారు. ఎప్పుడైనా సరే ఒక ప్రైవేట్ సర్వర్లోకి ప్రొడక్షన్ సర్వర్లోకి లాగిన్ కావాలంటే విడుగా వన్ సర్వర్ ఉంటుందండి. దాంట్లో ఏమంటారంటే జంప్ సర్వర్స్ కానీ గ్రిడ్ సర్వర్స్ కానీ అంటారండి. బట్ ఏంటంటే నేను లాట్ ఆఫ్ క్లయింట్స్కి వర్క్ చేసిన, కొందరు జంప్ సర్వర్ అంటారు, కొందరు గ్రిడ్ సర్వర్ అంటారు, అలా అంటారు. బట్ బేస్డ్ ఆన్ దట్ వన్, దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ హైబ్రిడ్ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్. ఫస్ట్ ఏం చేస్తామంటే portal.azure.com లాగిన్ అయ్యి, దాని తర్వాత విల్ హ్యావ్ టు మెయింటైన్ డేటాబేస్ అంతా దీంట్లో ఉంటుందండి. కొందరు ఏంటంటే కొన్ని క్లయింట్స్ డేటాబేస్ అనేది ప్రైవేట్గానే పెట్టుకుంటారండి, మేనేజ్మెంట్ సర్వర్ కానీ క్లౌడ్కి ఇవ్వరు. అన్ దట్ టైం ఏం చేస్తామంటే వీ కెన్ కనెక్ట్ ఫ్రమ్ క్లౌడ్ టు మేనేజ్మెంట్ సర్వర్, ఇలా ఉంటుంది. వీ షుడ్ హ్యావ్ టు సెటప్. మనమేం సెటప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ వీ షుడ్ హ్యావ్ టు సమ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. ఓకే, ఏ క్లౌడ్ చెప్తారండి, ఇన్ఫార్మ్ చేస్తారు, నో ఇష్యూ. ఏవి ప్రైవేట్లో ఉంటాయి, ఏవి పబ్లిక్లో ఉంటాయి అనేది దే షుడ్ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ఇట్. కేటీ అనేది సెషన్స్ ఉంటాయి, డోంట్ కన్ఫ్యూజ్ అబౌట్ దట్ వన్. దే షుడ్ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ఇట్. ఇన్ఫార్మ్ చేయకుండా మీరు లాగిన్ కాలేకపోతున్నారంటే డెఫినెట్గా అది ప్రైవేట్లో కమ్యూనికేట్ అయిందని. మీరు బ్లైండ్గా ఏం చేస్తారంటే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు లాగిన్ టు సర్వర్ పబ్లిక్లో ఉందని న్యూగా జాయిన్ అయ్యే వాళ్ళకే మీరు, ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు లాగిన్ టు ద ప్రైవేట్ మిషన్, డెఫినెట్గా దట్ ఈస్ ద ప్రైవేట్. ఓకే, నవ్ ఐ am going to save this one. Okay, do you have any queries? I will give 5 minutes of time. Tomorrow I will tell you how to create the Azure account, how can we use those service అనేది నేను రేపటి క్లాస్లో చెప్తాను. ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ మై స్క్రీన్. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ క్యూరీస్? ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. Can you please say hi? Can you please ping me in the No, chat? ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు లేరు అనేది. no queries, Kiran. So can you please ping me in the chat and left to the meeting? ఎందుకంటే ఎవరున్నారో ఎవరు లేరో తెలియదు. ఓకే, పింగ్ చేసిన తర్వాత యూ కెన్ లెఫ్ట్ యువర్ సెల్ఫ్. Do you have any doubts? Anyone? If you don't have any doubts, you can left yourself. Can you please ping in the chat and left yourself? Hi Kiran. One small Who query. is this? Any prerequisites need for the DevOps? No need, Mahesh. Okay. So any knowledge No on need. that? No need. No No need. need. No need. Empty enough. Can you please give me Okay. empty knowledge? I can provide it. Okay. ఏమీ అవసరం లేదు, ఏమీ చదవాల్సిన అవసరం లేదు. నా క్లాసులో ప్రిపేర్ కండి, దట్స్ ఎనఫ్. డోంట్ కన్ఫ్యూజ్ అబౌట్ ఇట్. Okay. Okay. Thanks, Kiran. I don't have your number, Mahesh. Can you please do you have my number? No. I will take Who from referred Sai. you? Sai. referred you? Sai. You know Sai. Oh, Sai. Sai. Okay, you can connect He's with my friend. Sai, man. Okay. Okay. Thanks, Kiran. Do you have any queries, Mahesh? No. Nothing. Okay. Can బాగా you please చెప్తున్నారండి, చాలా బాగా అర్థమవుతుంది. అదే నేను ఎస్టర్డే డెమో ఉంటుంది. ఎస్టర్డే డెమో నేను మిస్ అయ్యానండి, యాక్చువల్గా నేను ట్రై చేశాను. అదే నేను షేర్ చేస్తాను యూట్యూబ్ లింక్. మీరు నాకు నేను సాయికి షేర్ చేస్తానండి, లేదంటే మీరు నాకు నెంబర్కు పింగ్ చేసినా ఓకే. ఓకే, మీ నెంబర్ చెప్పండి, నేను అట్ ఏ టైం నోట్ చేసుకుంటాను, మీకు పింగ్ చేస్తాను వాట్సాప్లో. 8143629095 చాట్లో పెట్టాను చూడండి. ఓకే.
ఆ డెమో మీకు అర్థమవుతుంది క్లియర్గా ఏంది ఏమిటి ఎలా అనేది. ఓకే అది యా థ్యాంక్స్ ఓకే. మూర్తి, డూ యా హ్యావ్ ఎనీ డౌట్స్? రామ్మూర్తి, No. ఓకే, యూ కెన్ లెఫ్ట్ యువర్ సెల్ఫ్. ఏమైనా డౌట్స్ లేకపోతే యూ కెన్ లెఫ్ట్ యువర్ సెల్ఫ్. డౌట్స్ ఉంటే యూ కెన్ స్టే ఆన్ దేర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. We will meet on same time, guys. I will share the link. యా థ్యాంక్ Okay. Okay.